రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా చేరారు. Fun88 అనే బెట్టింగ్ యాప్ కి టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రమోట్ చేశారని రామారావు అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. వీరి కారణంగా చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా చేరారు. Fun88 అనే బెట్టింగ్ యాప్ కి టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రమోట్ చేశారని రామారావు అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. వీరి కారణంగా చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. తెలంగాణలోని సంచలనం చూస్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పచ్చు. ఇప్పటి వరకు కూడా ఈ కేసు వచ్చేసి ఇటు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, యాంకర్స్ వరకే పరిమితం అయింది. ఇప్పుడు తాజాగా అగ్ర హీరోల పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణతో పాటు ఇటు ప్రభాస్, గోపీచంద్ కూడా Fun88 అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినట్లు కూడా ఒక ఆన్లైన్ కంప్లైంట్ అయితే రావడం జరిగింది. రామారావు ఇమినేని అనే వ్యక్తి పోలీసులకు ఒక ఆన్లైన్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా బాలకృష్ణ, ప్రభాస్ అలాగే గోపీచంద్ వీళ్ళ ముగ్గురు కూడా Fun88 అనే బెట్టింగ్ యాప్ను అయితే ప్రమోట్ చేశారంటూ కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ Fun88 యాప్ ప్రమోట్ చేయడం ద్వారా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారంటూ కూడా ఆయన ఆన్లైన్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా యూట్యూబర్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వ్యక్తులందరూ కూడా ఇటు బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తూ వచ్చారు. అలాగే మరొక పక్క ఇటు యాంకర్స్తో పాటు కొంతమంది హీరోలు, హీరోయిన్లు కూడా ఇదే తరహాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి అనేక కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇటు మియాపూర్లో కూడా సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదైనాయి. ఇటు పంజాగుట్లో కూడా యూట్యూబర్స్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వ్యక్తులపై కూడా ఇప్పటికే కేసులు నమోదైనాయి. ఇందులో కొంతమందిని ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు అయితే విచారించారు. విష్ణుప్రియ, అలాగే మరొక పక్క రీతూ చౌదరి, అలాగే కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, అలాగే టేస్టీ తేజ వీళ్ళు నలుగురు కూడా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు అయితే విచారించారు. అలాగే మిగతా వ్యక్తులు అంటే భయ్యా సన్నీ యాదవ్తో పాటు ఇటు హర్ష సాయి లాంటి వ్యక్తులు ఇప్పటికే దుబాయ్ కూడా పారిపోయిన నేపథ్యంలోని వాళ్ళపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే మరొక పక్క కొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్న నేపథ్యంలోని వాళ్ళు ఎక్కడున్నారు అనే దానిపై ఇప్పటికే పోలీసులు కూడా విచారణ అయితే చేపడుతున్నారు. ఇప్పుడు ఏదైతే ఇటు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్ పై నమోదైన ఈ కేసులు గాను ఇప్పుడు తాజాగా అగ్ర హీరోలు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్లోని చేరారనే చెప్పొచ్చు. రామారావు ఇమినేని అనే వ్యక్తి ఏదైతే పోలీస్ పోర్టల్లోని ఇటు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ కూడా బాలకృష్ణ, గోపీచంద్ అలాగే ప్రభాస్ పై ఇప్పటికే ఆన్లైన్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చాలామంది వ్యక్తులు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో కూడా వాళ్ళు అంటే సినీ అగ్ర హీరోలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో కూడా వాళ్ళని నమ్మి ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని ఇందులో చాలామంది ఇప్పటికే అమౌంట్లు పోగొట్టుకున్నారంటూ కూడా ఇటు రామారావు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క సామాన్య వ్యక్తులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ హీరోలు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వాటిని ఏదైతే చాలా ప్రభావం పడుతుంది అంటే హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ పై కూడా చాలా ప్రభావం పడుతుంది. వాళ్ళు ఏదైతే యాడ్స్ చేస్తారో ఆ వస్తువులకు ఎక్కువ గిరాకీ అయితే ఉంటుంది. అదే తరహాలోనే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో కూడా చాలామంది వ్యక్తులు కూడా ఆ బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని అందులో అమౌంట్స్ వేసుకొని వాటిని అయితే పోగొట్టుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సామాన్య మధ్యతరగతి కుటుంబ వ్యక్తులు ఇందులో చాలా మట్టుకున్నారు. అలాగే మరొక పక్క ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని కూడా చాలామంది ఇప్పటికే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాగే మరొక పక్క ఈ బెట్టింగ్ యాప్స్లో అమౌంట్ పోగొట్టుకొని వాటిని తీర్చేందుకు ప్రైవేట్ లోన్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకోవడం, వాళ్ళ వేధింపుల కారణంగా వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం ఇదే తరహాలోని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అయితే జరుగుతున్న నేపథ్యంలోనే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే వీసీ సజ్జనార్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పై ఒక ట్వీట్ అయితే చేశారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఏదైతే యువత జీవితాలు నాశనం అవుతున్నాయి కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపాలంటూ కూడా ఇటు వీసీ సజ్జనార్ చేసిన ఒక ట్వీట్తోని పెద్ద దుమారమే రేగిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా వరుసగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్స్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వ్యక్తులు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపై
వరుసగా కేసులు నమోదైతేనే ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ రూపంలో వాళ్ళకు మాత్రం చాలా ఇన్కమ్ వస్తుంది, కానీ ఇటు సామాన్య ప్రజలు మాత్రం నష్టపోతున్నారంటూ కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో కూడా అగ్ర హీరోలు కూడా చేరడంతో కూడా ఇదొక సంచలనం రేపుతుందనే చెప్పొచ్చు.